ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, శివకేశవ అంశతో జన్మించిన అయ్యప్ప స్వామికి చెందిన అతి రహస్యమైన శక్తివంతమైన ఉగ్ర ధర్మశాస్త్ర భైరవ మంత్ర సాధన గురించి తెలుసుకుందాం. ఈ సాధన ఇంట్లోనే రహస్యముగా మీ పూజ గదిలో చేసుకోవచ్చు. దీక్షాకాలం 21 రోజు లేదా 41 రోజులు. ముందుగా అయ్యప్ప స్వామి ఫోటోను మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకొని ఏదైనా ఒక బుధవారం నాడు ఈ సాధనను ప్రారంభించుకోండి. ముందుగా మీ కులదేవతను, మీ గ్రామ దేవతను, మీ పితృదేవతలను, మీ ఇష్టదేవతను స్మరించుకొని తర్వాతను మంత్ర జపం అనేది ప్రారంభించాలి. జపము చేసినప్పుడు మాత్రమే కాషాయ రంగు లేదా నలుపు రంగు వస్త్రాలు ధరించండి. మిగతా సమయంలో అవసరం లేదు. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదిలో దీపారాధన చేయండి. దీపం దగ్గర సువాసన కలిగినటువంటి పువ్వులను స్వామికి అర్పించండి. ధూపం వేయండి. నైవేద్యముగా పాయసము లేదా కొబ్బరి కోరు బెల్లము కలిపిన దానిని నైవేద్యంగా సమర్పించండి. దానిని మీరు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి, ఇతరులకు ఇవ్వకూడదు. ఉదయము సాయంత్రం 2 పూటల దీపారాధన చేయాలి. జపం మాత్రం వేకువజామున అంటే ప్రాతకాలంలో 4 గంటల నుండి 6 గంటల మధ్య కాలంలో చేయాలి. జపంకు జపమాలగా రుద్రాక్షనే ఉపయోగించండి. జపమాలను మాత్రం మెడలో ధరించకూడదు, పూజ గదిలోనే విడిచిపెట్టండి. దీక్ష అనంతరం ఈ జపమాలను ఒక నదిలో కానీ చెరువులో కానీ విడిచిపెట్టేయండి. ప్రతిరోజు 444 సార్ల కంటే ఎక్కువే ఈ మంత్ర జపం చేయాలి, అంతకంటే తగ్గకూడదు. ఈ దీక్షాకాలంలో మందు సేవించరాదు, మాంసం తినకూడదు, పొగ త్రాగరాదు, పరస్త్రీ పరపురుష ఆలోచనే మనసులోకి రానివ్వరాదు. మౌనంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మంత్ర సాధన రహస్యంగా ఉండాలి. మీ ఇంట్లో వారికి తప్ప మిగతా వారికి ఈ సాధన విషయం తెలియకూడదు. ఇక ఉదయం మంత్రజపం పూర్తయ్యాక మీ దైనందిన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మానసికంగానే మంత్రజపం నిరంతరాయంగా చేస్తుండండి. మంత్రజపం మొదటి రోజుల్లో 1-2 రోజులు కాస్త మీ చెవికి వినబడినట్టుగా మంత్రాన్ని జపం చేయండి. తర్వాత మాత్రం మానసికంగానే చేయండి. మానసిక జపానికే అత్యంత శక్తి ఉంటుంది, గమనించగలరు. అయితే ఆత్మీయ సాధకులారా, ఈ విధముగా మనం మంత్ర సాధన చేస్తే ఈ ఉగ్ర ధర్మశాస్త్ర భైరవ మంత్రం వలన మనకు వచ్చే ప్రయోజనాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. మీ జన్మజాతకంలో శని, రాహువు, కేతువుల ప్రభావం విపరీతంగా ఉన్నప్పుడు ఈ మంత్ర సాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక మీకు, మీ కుటుంబానికి శత్రువులు యొక్క బంధనాలు, కట్లు వేయడం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు లేదా కోర్టు సమస్యలు, లేదా వ్యాపారంలో విపరీతమైన నష్టాలు, లేదనుకుంటే మీరు ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డంకులు, లేదా ఉద్యోగంలో ఉన్న మీ పై అధికారులు లేదా మీ సహచరుల వలన ఏవో ఇబ్బందులు వస్తుంటే అటువంటి వారు ఈ దీక్ష చేస్తే మంచి ఫలితం ఆ స్వామి మీకు అందిస్తాడు. ఇక పితృదోషాలు, పితృశాపాలు, స్త్రీ శాపము, అలాగే గోహత్యా శాపము, భ్రూణహత్యా శాపము ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈ దీక్షను చేయాలి. దానివలన ఆ పాపకర్మలు మీ జాతకం నుంచి వెడలిపోతాయి. నిత్యం ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, మానసికంగా అశాంతి, శారీరకంగాను మానసికంగాను బలహీనముగా ఉన్నటువంటి వారు, గుండె దడ ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్ర సాధన చేస్తే మంచి అద్భుతమైన ఫలితాలు ఆ స్వామి మీకు అందిస్తాడు. ఇక జ్యోతిష్శాస్త్ర ప్రకారం జన్మజాతకంలో శని మహాదశ, అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు, అలాగే వృషభ, తుల, మకర, మేళ
మీన లగ్నాలు, ఇక్కడ గమనించండి, రాసులని కాదు, లగ్నాలలో జన్మించినటువంటి వారు తప్పనిసరిగా ఈ మంత్ర సాధన చేయాలి. దీనివలన ఆ ధర్మశాస్త్ర మీకు మంచి అద్భుతమైన యోగవంతమైన జీవితకాలాన్ని అందిస్తాడు. ఇక అయ్యప్ప స్వామి మాల ధారణ ఇప్పటి వరకు చేయలేకపోయాము, వీలు పడలేనటువంటి వారు, చేయలేకపోయామని బాధపడినటువంటి వారు నిరభ్యంతరముగా ఈ దీక్ష చేసుకోండి. సంపూర్ణమైన ఫలితం ఆ స్వామి మీకు అందిస్తాడు. ఒక్కసారైనా ఈ అయ్యప్ప స్వామి దీక్ష మాలధారణ చేసినటువంటి వారు నేను ఇప్పుడు చెప్పే ఈ మంత్ర సాధన కనుక చేస్తే వారికి వచ్చే ఫలితాలు వాళ్ళ ఊహలకు అందనంత దూరంలో ఉంటాయి. అంత శక్తివంతంగా స్వామి మీకు మంచి ఫలితాలను అందిస్తాడు. దీక్ష పూర్తయిన తర్వాతను మీ సమీప ప్రాంతంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు వెళ్ళి మీ శక్తి మేరకు ఒక అర్చన అభిషేకము చేసుకోండి. అట్టహాసం చేయకండి. వీలు కుదిరితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకోండి. అయితే ఇది తప్పనిసరి ఏమి కాదు. అలా అని చెప్పానని ఏదో శబరిమల వరకు వెయ్యి ప్రయాసలు పడి వెళ్ళడము మంచిది కాదు. మీకు ఒకవేళ ఓపిక ఆ స్వామి అనుగ్రహం ఉంటే వెళ్ళండి, వెళ్ళొద్దని మాత్రం నేను చెప్పను. కాకపోతే దానికోసమని ప్రత్యేకించి వెళ్ళవలసిన అవసరం లేదు. విషయాన్ని జాగ్రత్తగా గమనించగలరు. ఇంతటి అద్భుతమైన శక్తివంతమైన ప్రయోజనాలను మనకు అందించినటువంటి ఈ మంత్రానికి గురు ఉపదేశముగా మీరు వెన్ను నిటారుగా ఉంచి తూర్పుకు అభిముఖముగా కూర్చొని నాతో పాటు 3 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. ఇదే మీకు మంత్రోపదేశం. మంత్రము: ఓం శాస్తారం మృగాయ శ్రాంత మత్స్వరూఢం గణావృతం పాణీయార్ధం వనాదేత్య శాసతై రేవతే నమః. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాన్ని జాగ్రత్తగా పలుకుతూ మీరు నిరంతరాయంగా ఈ జపాన్ని చేసి ఆ స్వామి కరుణా కటాక్షాలకు గురవి మీకున్న సకల సమస్యలను తొలగించుకొని మీరు మీ కుటుంబం సుఖించాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు కోరుకుంటూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.